నమస్తే అండి. ఈరోజు కమ్యూనిస్టు అలాగే కమ్యూనిస్ట్ మిత్రుడు అలాగే అనలిస్ట్ తెలకపల్లి రవి గారు ఆయన ఒక వీడియో పెట్టారు. నిన్న సాయంత్రం ఇప్పుడు పెట్టినట్టున్నారు, ఇప్పుడే చూశాను. అది పవన్ కళ్యాణ్ అంటే టైటిల్ కూడా, ఎందుకంటే ఇది నార్మల్ యూట్యూబ్ లో వచ్చిన టైటిల్ కాదు కదా, ఆయన స్వయంగా ఆయన రిలీజ్ చేసింది కాబట్టి ఆయన పెట్టిన టైటిల్. పవన్ మాటల్లో అర్థం ఉందా, మోడీ కూడా అలా అనలేదు అన్నది ఆయన పెట్టిన యూట్యూబ్ తాలూకా టైటిల్. అందులో రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీద మొదటిది మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించడం, వాళ్ళకి సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పూనుకోవడం, అలాగే అది దాడి ఎంత దారుణంగా ఉందో ఆయన వివరించడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా మంచిది. అయితే విస్తృతమైన అవగాహన ఉందని ప్రజలు అనుకునే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇది దాడి జరిగింది, హిందుత్వంపై దాడి జరిగిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కేవలం మతంపై దాడిని జరిగిన దాని కింద చూడకూడదు, దేశం మీద జరిగిందా అని చూడాలి అని ఆయన చాలా పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు. ఇది హిందువుల మీద జరిగిందా, దేశం మీద జరిగిందా, పవన్ కళ్యాణ్ గారికి దానికి మీద క్లారిటీ ఉందా, స్పష్టత ఉందా అని మాట్లాడారు. మొట్టమొదట ఇది హిందువుల మీద జరిగిందో దేశం మీద జరిగిందో రెండింటి మీద జరిగింది కదా, అందు గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అందులో మొదటి దాని మీద మాట్లాడుతూ దేశం మీద జరిగింది దాడిని అందరూ ఖండిస్తున్నారు, కానీ హిందువుల పేరు ఎందుకు ఎత్తడం లేదు అని అన్నారు ఆయన. ఈ విషయంలో మీరు చెప్పింది కూడా కరెక్టే, మోడీ గారు కూడా అనలేదు, మీరు ఎందుకు ఎత్తారు అంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హిందుత్వం మీద జాడి తిరిగితే అది ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ భాష మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది ఇంకొక మాట. ఏమన్నా హిందుత్వం ఏమైనా ఆర్ఎస్ఎస్ కి ఏమైనా గుత్తకిచ్చారా? కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందుత్వం గురించి మాట్లాడాలా? ఈ దేశంలో హిందువులు గాని హిందూయేతరులు గాని మాట్లాడకూడదా హిందువుల గురించి, హిందుత్వం గురించి? మీరు తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా హిందుత్వం పట్టుకున్నారు, ఇది మీకు అంత శోభనివ్వడం లేదన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ అండి, ముందు భారతీయుడు డెఫినెట్ గా. అందు గురించనే జాతీయతను కాపాడే ప్రాంతీయవాదం అనేది పెట్టింది. ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడారు ఆయన, జైనులు అన్యమత, మిగతా వాళ్ళు క్రైస్తవులు జైనులు మిగతా వాళ్ళు ఏమనుకోవాలి, ఇది హిందూ మతం మీద జరిగిన జాడి అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారని. హిందూ మతం మీద ఒక ఇస్లాం ఉగ్రవాదులు చేసిన దాడి, దానిని చెప్పడానికి భయపడొద్దు. ఇది మతం మీద జరిగిన దాడి, మన మతం మీద జరిగిన దాడి మనం ఖండించాలి. అన్ని మతస్థులు అందరిని కూడా కలుపుకొని ఖండించాలి, ఇంక్లూడింగ్ ఇస్లాం మతస్థులు కూడా. ముస్లిం మతస్థులు ఏమి వేరు చేయడం లేదే పవన్ కళ్యాణ్ గారు. ఇది ముస్లింలో ఉగ్రవాదులు, వాళ్ళు అసలు ముస్లింస్ కింద లెక్కలోకి రారు వాళ్ళు. కానీ జరిగిన దాడి మతం మీద జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అది చెప్పడానికి మొహమాట పడకుండా, అదే క్రైస్తవుల మీద జరిగితే దాడి మొత్తం దేశం ప్రపంచం యునైట్ అవుతుంది, ముస్లింస్ మీద జరిగితే 55 దేశాలు కలిసి వస్తున్నాయి, మనకు ఒక్కటే దేశం ఉంది, ఇక్కడ కూడా మన దేశం మీద దాడి జరిగితే మనం ఎందుకు మాట్లాడడం, ఎందుకు మౌనంగా ఉన్నారని మిగతా పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన మీకెందుకు వచ్చింది నొప్పి, మీరెందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన భాషలో కూర్చొని ఒక రిటైర్ అయిపోయి కూర్చొని ఎక్కడో సన్నాయి నొక్కులు నొక్కుతూ కూర్చోవాలా? మతం గురించి ఎవరు తిరగబడక్కర్లేదా, మాట్లాడక్కర్లేదా? అలాగే ఆ పాకిస్తాన్లో అతను చెప్పింది ఈ నదిలో రక్తం పారుతుంది అంటే, ఎస్ రక్తం చిందించడానికి మేము వస్తామని చెప్పారు, అందులో భయపడలే. కాబట్టి ఇన్నాళ్ళకి ధైర్యంగా ఒకడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వీలైతే ఒక హిందువుగా దాన్ని ఆహ్వానించండి, రాదంటే సైలెంట్ గా ఉండండి. అలాగే కాంగ్రెస్ వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళిపోమంటే మీకు బాధ అనిపించింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డిని కూడా జర్మనీ వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాష అలాగుండి చెప్పారు. తప్పనిసరిగా దేశద్రోహం కింద వాళ్ళు శిక్షించాలి అటువంటి కాంగ్రెస్ నాయకుల్ని. కాంగ్రెస్ అధిష్టానమో మద్దతు పలుకుతుంటది, సిద్ధారామయ్య గారు, వాద్రా గారు వీళ్ళందరూ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. సో ఇటువంటి సన్నాయి నొక్కులు ఆపమనే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా.